2026 స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ ఈసీఎండికి సంబంధించిన లాస్ట్ రౌండ్ అయితే వచ్చేసిందమ్మా. లాస్ట్ రౌండ్ నేషనల్ స్పాట్ రౌండ్కి సంబంధించిన మొత్తం డేటా కూడా మరి సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. చూసుకోండి ఒకసారి. మరి లాస్ట్ రౌండ్లో కొంతమందికి ఎన్ఐటీలు, కొంతమందికి ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి స్వర్తకలు వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే లాస్ట్లో మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా, మిరాకిల్స్ జరిగిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. లాగిన్ అవ్వండి, మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి, వెళ్ళిపోండి, జాయిన్ అయిపోండి. దీనిలో పెద్ద ఇంకా ఆల్రెడీ అయిపోయింది. ఈ సంవత్సరానికి గేటుకి సంబంధించిన మొత్తం ప్రక్రియ అయితే అయిపోయిందమ్మా. మరి గేట్ 2026 మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అడ్మిషన్స్ ఎంఈ ఎంటెక్ అడ్మిషన్స్ మరి ఆల్రెడీ ఐఏఎస్సి బెంగళూరు స్టూడెంట్స్ అందరూ ఐఏఎస్సిలో జాయిన్ అయ్యారు, తర్వాత ఐఐటీలో జాయిన్ అయ్యారు, మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు, తర్వాత సెంట్రల్ ఫండింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, IIITలో జాయిన్ అయ్యారు. అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి, ప్లేస్మెంట్ సాధించండి, మంచి ప్రాజెక్టులు మరి చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కొన్ని మినీ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మీకు దాదాపు స్టూడెంట్స్ అందరికి కూడా మినీ ప్రాజెక్టులు ఉంటాయి. సెకండ్ ఇయర్ కంప్లీట్గా ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్ నుంచే మీరు దాదాపు అన్ని మరి పబ్లిక్ సెక్టార్స్ కూడా అప్లై చేసుకోండి సెకండ్ ఇయర్లో. మరి అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి మరి హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మరి కొన్ని కంపెనీలు వస్తూ ఉంటే వాటికి సంబంధించిన యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ అయితే సాగించండి. ఎందుకంటే ఎంటెక్ అనేది ఎక్కువ ఉండదు, 1 ఇయరే కోర్స్ వర్క్ ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మరి నేషనల్ స్పాట్ రౌండ్ వచ్చిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాము. స్టూడెంట్స్ అందరికీ ఇంకా ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏమవుతుండే అయ్యే తీసుకెళ్ళండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెటు, ఇంటర్మీడియట్, అదేవిధంగా బీటెక్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అయితే తీసుకెళ్ళండి, లేకపోతే ఒరిజినల్ డిగ్రీ అయినా, లేకపోతే ఇంకా రిజల్ట్స్ రాకపోతే మీ యొక్క ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ లెటర్ అయితే తీసుకుని వెళ్ళండి. మరి క్యాష్ సర్టిఫికెట్ అయితే తీసుకోండి. మరి అన్ని సర్టిఫికెట్ దాదాపు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకుని మీరు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి మన ఛానల్ చాలామంది స్టూడెంట్స్ అయితే చూశారు, మరి చాలామంది బెనిఫిట్ అయితే పొందారు. మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెల్త్ లాంటిది. ఇన్ఫర్మేషన్తో ప్రాపర్ గైడెన్స్ అయితే ఉండాలి. దానివల్ల చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా మరి ఆల్రెడీ కొంతమంది ఐఐటీస్లో జాయిన్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకా ఎవరైనా ఉంటే మన ఛానల్ రెఫర్ చేయండి. ఫలానా సార్ బాగా చెప్తాడు గేటుకి సంబంధించిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ఎంకరేజ్మెంట్ చేయండి ఎవరైనా ఉంటే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రైట్ సైనింగ్. థ్యాంక్ యూ.